కలిగెనిదే నాకు కైవల్యము, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదే నాకు కైవల్యము. భక్తి ఎరుంగను పరమమెరుంగను, భక్తి ఎరుంగను పరమమెరుంగను, నిరతము నా గతి నీ దాస్యమేగా, కలిగెనిదే నాకు కైవల్యము, తొలుత ఎవ్వరికి దొరకనిది, కలిగెనిదే నాకు కైవల్యము. ఏమిటి వాడు చేసింది? నాకు పరమభక్తి, నాకు పరమంది అంటే పైనున్న ఆత్మ దీని యొక్క స్వర్గం గురించి దాటుకుని నాకేం తెలియదు. పోనీ నాకేమన్నా భక్తి ఏడిచిందా? అది సరిగా లేదు. కానీ నాకు చేతనైంది ఏమిటి? నీ పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా సేవ చేయడం. అంటే ఆయన పాదాలు కాదు, ఆయన రూపంలో ఉన్న ఇతర మనుషులకి ఇతర జంతువులకి సేవ చేయడం, వాళ్ళలోనూ పరమాత్మను చూడటం. అట్లా అందరికీ ఎప్పుడైతే నువ్వు సేవ చేసుకుంటూ వెడుతున్నావో పరమాత్మ పాదాలకు నువ్వు సేవ చేసిన వాడు అవుతావు. ఆ విధంగా నీకు కైవల్యం దొరుకుతుంది, అనగా మోక్షం. అది ఏమీ చేయకుండా, జేబులో పైసలు తీయకుండా ఊరికి ఆశ్రమంలో వచ్చి కూర్చొని అరగంట సేపు మాట్లాడితే కైవల్యం వచ్చేయాలి, మోక్షం వచ్చేయాలంటే ఎట్ట వస్తుందమ్మా? మనం విడిచిపెట్టుకునేవి వదులుకోవడానికి సిద్ధపడాలి. అన్నీ లోపలేసుకుంటూ ఉంటాను నాకు మోక్షం కావాలంటే బాబా దగ్గర అయిన కథ వస్తుంది. మన పక్కకి వెళ్తున్నామేమో.